సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మోటోలా నుంచి మొట్టమొదటి ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ మోటో సిగ్నేచర్. Hello, Moto. మోటో సిగ్నేచర్ అఫీషియల్గా ఈరోజు లాంచ్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి స్పెషల్ బాక్స్ అయితే మనకు పంపించారు. చాలా క్యూరియస్గా ఉంది దీని లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అనే దాని గురించి. సో బాక్స్ కొంచెం లగ్జరీగా అండ్ ఈ గోల్డ్ అండ్ బ్లాక్ అనగానే ఆటోమేటిక్గా కొన్ని సిగ్నేచర్స్ అయితే గుర్తొస్తాయి కదా. సేమ్ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే మనకి ఇందులో క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ బాక్స్ లోపల మరొక బాక్స్ అయితే ఇచ్చారు. సో అదేంటి అనేది చూసేద్దాం. సో హియర్ ఇట్ ఈస్ మోటో సిగ్నేచర్ క్రాఫ్టెడ్ ఫర్ ద విజనరీస్ అని చెప్పి మోటో లోగో గోల్డ్ ప్లేటెడ్తో మనకు పంపించారు. ఇది నిజం గోల్డ్ అయితే కాదు, జస్ట్ గోల్డ్ కోటింగ్ అంతే. కోటింగ్ కూడా కాదు, గోల్డ్ కలర్ ఇచ్చారు అంతే. అండ్ కింద ఇంకో బాక్స్ కూడా ఉంది, దీని గురించి కూడా మనం చూసేద్దాం. సో ఓపెన్ చేయగానే వావ్, మోటో సిగ్నేచర్ క్రాఫ్టెడ్ ఫర్ ద విజనరీస్ జాయిన్ ఫర్ అన్ ఎక్స్క్లూజివ్ సిగ్నేచర్ ఎక్స్పీరియన్స్ ఆన్ 23rd Jan. సో ఈ రోజే అఫీషియల్గా ఇదైతే లాంచ్ కాబోతుంది. దానికి సంబంధించినటువంటి ఒక ఇన్వైట్ లెటర్ అండ్ దీని పక్కకు పెట్టారంటే మోటో సిగ్నేచర్ మొబైల్ ఫోన్ అలాంగ్ విత్ స్టీల్ కి సంబంధించినటువంటి ఒక స్ట్రాప్ ఇచ్చారు అండ్ మోటో వాచ్ ను కూడా పంపించారు. అండ్ దీంతో పాటు సిగ్నేచర్ కోసం ఎక్స్క్లూజివ్ గా కొన్ని గోల్డ్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వాటి గురించి కూడా మాట్లాడదాం. అంటే ఈ మొబైల్ ఫోన్ కొన్న వాళ్ళకి మాత్రమే ఎక్స్క్లూజివ్ గా కొన్ని ఫీచర్స్. అండ్ బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఎస్ అగైన్ మోటో సిగ్నేచర్ క్రాఫ్టెడ్ ఫర్ ద విజనరీస్ అని చెప్పి దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఒక పెన్, లగ్జరీ పెన్ ఏం కాదులే కానీ జనరల్ కొంచెం ప్రీమియం పెన్ అనుకోవచ్చు. ఒక ఎల్ఎన్కి ఎందుకు అనుకుంటున్నారా, ఇక్కడ మనకు ఒక కార్ హోల్డర్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో బేసిక్గా మనము కార్లో మ్యాగ్నెటిక్ లాగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ బ్యాగ్ కనుక ఏదైనా మ్యాగ్నెటిక్ ఉందనుకోండి, ఇప్పుడు నా ఐఫోన్ ఉంది, మ్యాక్సేఫ్ ఉంటుంది కదా, జస్ట్ ఇట్లా కనెక్ట్ చేశారంటే ఆటోమేటిక్ ఇది ఇక్కడ కనెక్ట్ అయిపోవడం జరుగుతుంది. సో కింద పడదు. సో చాలా వరకు స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇందులో ఉండేటువంటి మ్యాగ్నెట్ రింగ్ ఉంటుంది కాబట్టి ఒకవేళ మ్యాగ్నెటిక్ రింగ్ కనుక మీకు లేదు అన్నట్లయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి మ్యాగ్నెటిక్ రింగ్ మనం కేసు వెనకాలేసి ఇది మరింత స్ట్రాంగర్ గా పట్టుకునేలాగైతే చేయొచ్చు. సో వీటన్నిటి మనం పక్కకు పెట్టేసేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షోస్ ఈ స్మార్ట్ ఫోన్ అలాగే స్మార్ట్ వాచ్ గురించి చూద్దాం. సో వాచ్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఆల్రెడీ వాచ్ నేను యూజ్ చేస్తున్నాను. వీలైతే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ రివ్యూ తర్వాత తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ ఇక్కడ మోటో సిగ్నేచర్ అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో మోటోరోలా సిగ్నేచర్ సౌండ్ బై బోస్. ఎస్, ఈసారి ఇది ట్యూన్ చేసింది బోస్. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ మోటో సిగ్నేచర్ తో పాటు అఫీషియల్ ఐఫా స్పాన్సర్ అని చెప్పి మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకు పంపించింది 16+1 TB వేరియంట్. దీన్ని ఇండియాలోకి తెస్తారా తేరా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. బట్ ఇక్కడ మన ఇండియాలో అఫీషియల్ గా వీళ్ళు రెండు మోడల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు, 12+256GB అండ్ 12+512GB. బట్ ఇక్కడ మనకు పంపించింది 16+1 TB వేరియంట్. మేబీ ఇది గ్లోబల్ వేరియంట్ మనకు పంపించినట్టున్నారు. అండ్ దీంతో పాటు ఇక్కడ మీరు సార్ వాల్యూస్ కూడా చెక్ చేయొచ్చు. మన ఇండియన్ స్టాండర్డ్స్ లోబడే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు పంపించినటువంటి కలర్ ఏదైతే ఉందో మ్యాటిన్ ఆలివ్ కలర్ అండ్ దీంతో పాటు కార్బన్ కలర్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. సో ప్యాంటోన్ అంటే మీ అందరికీ తెలిసిన ప్యాంటోన్ సర్టిఫైడ్ ఉండడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసారంటే మోటో సిగ్నేచర్ 5G తో పాటు డాల్బీ విజన్ అండ్ అట్మాస్ సపోర్ట్ కూడా ఇచ్చారు. స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ని మనకి ఇందులో ప్రొటెక్ట్ చేయడం అయితే జరిగింది. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి ఇక్కడ ఇంకో బాక్స్ అయితే ఉంది. అఫ్ కోర్స్ ఈ కాటన్ బాక్స్ లో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. కొన్ని యూజర్ మాన్యువల్స్, సిమ్ కార్డ్ టూల్ తో పాటు మనకి డస్ట్ రిమూవింగ్ స్టిక్కర్స్ ఇచ్చారు. వావ్, ఫ్రాగ్రెన్స్ మాత్రం సూపర్ అనిపించింది. అండ్ థ్యాంక్స్ ఫర్ చూసింగ్ అవర్ ప్రోడక్ట్ అని చెప్పి వీళ్ళ కంపెనీ CEO తరఫు నుంచి మనకు ఒక లెటర్. అండ్ దీంతో పాటు డివైస్ ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే యూవీ ప్రొటెక్టర్స్ వాడద్దు, దానివల్ల మీ మొబైల్ ఫోన్ యొక్క డిస్ప్లే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ సీలింగ్ టేప్స్ ఏవైతే బాక్స్ లో ప్రొవైడ్ చేశామని చెప్పని అంటున్నారు. అంటే డస్ట్ అనేది వెళ్లకుండా అండర్ వాటర్ మీరు ఒకవేళ దీన్ని వాడాలనుకుంటున్నారు అన్నట్లయితే. ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒక Type-C to Type-C కేబుల్ అండ్ 90 watts ఆఫ్ చార్జర్ ని కూడా మనకు బాక్స్ లోనే ప్రొవైడ్ చేశారు. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేవు. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు, ఇందులో మనకి కేస్ ని ప్రొవైడ్ చేయలేదు. కనీసం స్క్రీన్ గార్డ్ అన్న ప్రొవైడ్ చేశారా చేయలేదని చూద్దాం. సో ఇక్కడ ఇచ్చారు చూసారు ఆరో మార్క్, దీన్ని పట్టుకొని ఇట్లా అన్నారంటే టీర్ అయిపోతుంది. హో,
వీళ్ళు కనీసం స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేయలేదండి, ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అని చెప్పి. సో స్క్రీన్ గార్డు, టీపీయూ కేస్ లేదా సిలికాన్ కేస్ ఏవైతున్నాయో మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే రావట్లేదు. కొంచెం జాగ్రత్తగా యూస్ చేయండి ఒకవేళ మీరు ఫోన్ కొన్న తర్వాత స్క్రీన్ గార్డ్ వేయించేంత వరకు కూడా. ఇక దీన్ని పక్కకు పెట్టి వాచ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే బాక్స్ లో వాచ్ ఉంటుంది. ఇది ఆల్రెడీ నేను తీసి యూస్ చేస్తున్నాను, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. అండ్ దీంతో పాటు ఒక చార్జర్ అండ్ అట్ ద సేమ్ టైం మెటల్ ది మనకి ఇది ఇచ్చారు కదా వాచ్ స్ట్రాప్. మనము సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారంటే దాన్ని ఉపయోగపడేటువంటి టూల్ అంతే. అండ్ ఈ కేబుల్ కూడా మనకి టైప్ సీని ఇచ్చారు చూసారా, ఇది బాగా అనిపించింది. అండ్ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ డాక్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంతే. సో దీని అయితే నేను ఇంకొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత దీని రివ్యూని మీ ముందుకే తీసుకొస్తాను. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో దీని ప్రైస్ ఎంతకు తెస్తారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ఫిజికల్ గా మీరు పట్టుకున్నటువంటి వెంటనే మీరు అబ్జర్వ్ చేసేది ఏంటంటే చాలా స్లిమ్ అనిపిస్తూ ఉంటుంది, చాలా థిన్ గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ చాలా ప్రీమియం ఉంటుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా దీన్ని వీళ్ళు ట్విల్ ఇన్స్పైర్డ్ ఫ్యాబ్రిక్ ఫినిష్ తోటి మన ముందు తీసుకురావడం జరిగింది. కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది. దీంట్లో మరొక కలర్ ఏదైతే ఉందో లెనిన్ ఇన్స్పైర్డ్ ఫ్యాబ్రిక్ తోటి తీసుకొచ్చారు. మొత్తం మీకు ఏంటంటే ఫ్యాబ్రిక్ కైండ్ ఆఫ్ ఫినిష్ ని వీళ్ళు మన ముందు తీసుకురావడం జరుగుతుంది. సూపర్ గ్రిప్, అసలు మీకు ఫింగర్ ప్రింట్స్ మెర్జెస్ పట్టం గానీ లేదా ఆయిల్ మార్క్స్ పట్టం గానీ ఇట్లాంటివి అయితే కంప్లీట్లీ ఏముండదు. అండ్ డిజైన్ లో పెద్దగా కొత్త డిజైన్ ఏం కాదు. ప్రీవియస్లీ మోటో E70, E60 సిరీస్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా. కాకపోతే కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో ఇది కొంచెం మనకు పెద్దగా రావడం జరుగుతుంది, ఈ డెకో అంతా కూడా. అండ్ సైడ్ బాడీ అంతా కూడా వీళ్ళు మెటల్ ఇచ్చారు. ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ని వీళ్ళు యూజ్ చేయడంతో పాటు ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రొటెక్షన్ కింద. అండ్ దీనిలో మీకు IP6869 తో పాటు మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ 810H కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో రఫ్ అండ్ టఫ్ గా మీరు యూజ్ చేసినా కానీ ఫోన్ అయితే డ్యామేజ్ అవ్వదు. అండర్ వాటర్ కూడా అప్ టు 1.5 మీటర్ డెప్త్ 30 మినిట్స్ దాకా ఇది సస్టైన్ అవ్వడం జరుగుతుంది. సో రెడీ ఫర్ అండర్ వాటర్ ఫోటోగ్రాఫ్స్ లేదా పూల్ పార్టీస్. ఇక థిక్నెస్ వచ్చేటప్పటికే కేవలం మీకు 6.9mm థిక్నెస్ రావడం జరుగుతున్న. టోటల్ ఫోన్ వెయిట్ కూడా జస్ట్ 186 గ్రామ్స్. అండ్ ఫ్రంట్ డిస్ప్లే కూడా మీకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే మన ముందు తీసుకొచ్చారు. బట్ గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేయలేదు కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఫోన్ పర్చేజ్ చేసిన వెంటనే ఇమీడియట్ గా మీరు స్క్రీన్ గార్డ్ అయితే వేసుకోండి. ఫోన్ మాత్రం సూపర్ థిన్ గా అండ్ సూపర్ లైట్ వెయిట్ గా ఉంది. అండ్ కేస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయరు. సో కేస్ కూడా మనం అయితే పర్చేజ్ చేయాల్సిందే. ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికే ఇక్కడ వీళ్ళు దీన్ని AIK అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. సో దీంట్లో మీకు కావాలి అన్నట్లయితే కనుక కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. మోటో ఏయా లేదా యాక్షన్ లేకుండా లేదా డబుల్ ప్రెస్ చేస్తే ఏం కావాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా తర్వాత మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక స్పీకర్ గ్రిల్ మరొక 2 నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్స్ ను ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది డాల్బీ అట్మాస్ ఆడియో కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ బ్యాడ్జింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక మనం ముందుగా దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మీకు 6.8 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే, అది కూడా సూపర్ HD రెజల్యూషన్ ఉన్నటువంటి 2K డిస్ప్లే మనకి ఇందులో ఇన్బిల్ట్ తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది 165 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో సపోర్ట్ చేయడంతో పాటు HDR10, HDR10+, డాల్బీ విజన్, 100% DCI-P3 కలర్ గామెట్ తో పాటు మనకి ప్యాంటోన్ సర్టిఫైడ్ కలర్స్ అలాగే ప్యాంటోన్ సర్టిఫైడ్ స్కిన్ టోన్స్ కూడా మనకి ఇది ప్రొడ్యూస్ చేయగలదంట. అంటే రెగ్యులర్ గా మనం చూసేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో నాచురల్ గా రెగ్యులర్ స్కిన్ టోన్స్ ఎలా అయితే ఉంటాయి వాటిని మ్యాచ్ చేయడంతో పాటు కలర్స్ కూడా అంత యాక్యురసీగా వర్క్ చేయడం జరుగుతుంది. 100% DCI-P3 కలర్ గామెట్ తో పాటు మనకి ఇది మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి అంటే HBM మోడ్ వచ్చేటప్పటికి 6200 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుందంట. అండ్ నార్మల్ గా అయితే మీకు అరౌండ్ 1800 to 2000 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా కాంటెంట్ ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే కనుక నిజంగా యూ విల్ ఎంజాయ్ దిస్. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, వెట్ టచ్ అండ్ SGS బ్లూ లైట్ సర్టిఫికేషన్ తో పాటు బ్లూ లైట్ మోషన్ బ్లర్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఇంత ప్రొవైడ్ చేశారు కానీ దీంట్లో PWM డిమ్మింగ్ ఎంత ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో లో లైటింగ్ లో మనకి PWM డిమ్మింగ్ ఏదైతే ఉందో చాలా బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో అది కూడా మరి వీళ్ళు ఎక్కడైనా మెన్షన్ చేసి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. యాజ్ ఆఫ్ నౌ వీళ్ళైతే దీని గురించి ఎలాంటి క్లారిటీ వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 60-40 స్ప్లిట్ రేషియోలో మనకి ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కి మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. డాల్బీ అట్మాస్ ఆడియోతో పాటు హైరెస్ ఆడియో, వైర్ అండ్ వైర్లెస్ రెండిట్లో కూడా మీరు అయితే మీ కంటెంట్ ఆస్వాదించవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ గా దీంట్లో స్పీకర్స్ ట్యూన్ బై బోస్. సో బోస్ ట్యూన్ చేయడం వల్ల మనకు బెటర్ క్వాలిటీ వస్తుందని కాదు, సో మరింత బెటర్ వోకల్స్ అలాగే రిచ్నెస్ ఏదైతే ఉందో నాకు స్పీకర్లు అనిపించింది. సో బేసిక్ థింగ్ ఏంటి అంటే కొంచెం లౌడ్ గా మరింత క్రిస్ప్ అండ్ క్లియర్ గా మీరు ఆడియో లౌడ్ స్పీకర్ ద్వారా ఆస్వాదించడం జరుగుతుంది.
ఆఫ్ కోర్స్ డాల్బీ అట్మాస్ కూడా ఉంది కాబట్టి వీ కెన్ ఎంజాయ్ అవర్ మూవీ ఆర్ వాట్ ఎవర్ ద కంటెంట్. ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. 3 nanometer బిల్ఫీ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. LPDDR5X అల్ట్రా అలాగే UFS 4.1 స్టోరేజ్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. యాంటీ బెంచ్ మార్క్ స్కోర్ సుమారుగా 3 మిలియన్ దాకా చేసింది. ఇది ఇంకా క్యాపబుల్ ఉంది బట్ అప్రాక్సిమేట్లీ 3 మిలియన్ దాకా ఇంకా బెటర్ ట్యూనింగ్ అయితే చేయాలి ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్ లో. అండ్ దీంతో పాటు సింగిల్ కోర్ అలాగే CPU థ్రాటిల్ టెస్ట్ కూడా నేను చేసి చూసాను. యాజ్ ఆఫ్ నో ఇది BGMI అయితే 120 FPS దాకా సపోర్ట్ చేస్తుంది హై సెట్టింగ్స్ లో. గేమింగ్ కూడా ఆడుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ థర్మల్ ఇష్యూస్ ఉన్నాయా అని అంటే లైట్ గా నాకైతే వామ్ అనిపిస్తూ ఉంటుంది, పెద్దగా హెవీ లెవెల్లో హీటింగ్ అయితే ఏమవ్వట్లేదు. బట్ ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే CPU థ్రాటిల్ చేస్తున్నప్పుడు అలాగే నేను గేమ్స్ ఆడుతున్నప్పుడు ఈ వామ్నెస్ అయితే అబ్జర్వ్ చేశాను. కానీ వీళ్ళు చెప్పడం ఏంటి అంటే ఈవెన్ దో మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా వామ్ అవ్వకుండా దీని లోపల కాపర్ మెష్ అలాగే లిక్విడ్ మెటల్ 6000+ mm² వేపర్ చాంబర్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారంట. ఆల్మోస్ట్ ఆల్ 4 to 4.5 degrees దాకా థర్మల్స్ ని ఇదైతే మేనేజ్ చేయగలదని చెప్పి చెప్తున్నారు. బట్ రియల్ టైం ప్రాక్టికల్ గా చూడాలి అన్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇది చలికాలమే కాబట్టి అంత పెద్దగా ఏం అవ్వట్లేదు. ఎండాకాలం వచ్చిన తర్వాత కానీ దీని గురించి మనం అయితే ఎక్కువ మాట్లాడలేం. బట్ ఈవెన్ గేమింగ్ ఆడుతున్నా కానీ ఇదేమి స్క్రీన్ సైజ్ కూడా కాంపాక్ట్ ఉంటది కాబట్టి ఫుల్ ప్లెజ్డ్ గా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ల్యాగ్ హ్యాంగ్ లేకుండా ప్రాపర్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇక రెగ్యులర్ డే టు డే యూసేజ్ లైఫ్ అయితే అసలు బిందాస్, ఎక్కడ మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రాపర్ గా మీరు దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా పెర్ఫార్మెన్స్ వైజ్ గా ఓకే, బట్ ఇంకా బెటర్ గా వీళ్ళైతే ఖచ్చితంగా ట్యూన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 16 రావడం జరుగుతుంది. మోటోకి సంబంధించినటువంటి క్లీన్ UI, ఎలాంటి బ్లాట్ వేర్ అనేది ఉండదు మీకు. కంప్లీట్లీ బ్లాట్ ఫ్రీ ఎక్స్పీరియన్స్, నియర్ టు స్టాక్ ఆండ్రాయిడ్ యూజ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ మీకు రావడంతో పాటు దీంట్లో మనకి డిఫాల్ట్ గా గూగుల్ డైలర్ ని మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ మెసేజింగ్ యాప్స్ కూడా గూగులే. మోటోలకు సంబంధించినటువంటి ప్రైవసీ అలాగే మోటోకి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ ఎలాగో మనకి ఇందులో వెరీ కామన్ గా అయితే చూస్తుంటాం. ఆఫ్ కోర్స్ గేమ్స్ ఆడుతున్నప్పుడు గేమింగ్ సంబంధించిన కొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా మనకి ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. అండ్ వీటితో పాటు డ్యూయల్ యాప్స్, డ్యూయల్ సోషల్ మీడియా యాప్స్ ఇలాంటివన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైల్ మేనేజర్ తో పాటు మనకి ప్రైవసీకి సంబంధించినటువంటి అన్ని ఫీచర్స్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే మోటో ఈసారి సాఫ్ట్వేర్ పరంగా బిగ్గెస్ట్ లీప్ తీసుకుందని చెప్పొచ్చు. టోటల్ 7 years ఆఫ్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ కి అలాగే 7 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ కి మనకి ఇది సపోర్ట్ చేస్తుందంట. బానే ఉంది కానీ ఆ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్, సాఫ్ట్వేర్ సెక్యూరిటీ అప్డేట్స్ ఏవైతున్నాయో ఫాస్ట్ గా ఇచ్చి కస్టమ్ డైలర్ ఇచ్చారు అన్నట్లయితే కనుక ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. బై ది వే దీంట్లో మనకి డిఫాల్ట్ గా గూగుల్ ఫోటోసే ఉంటుంది, ఆల్బమ్ అనేటువంటి యాప్ అయితే ఉండదు. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇంత స్లిమ్ అండ్ స్లీక్ లో వీళ్ళు 5200 mAh ఆఫ్ ద బ్యాటరీ. యూజువల్ గా ఇంత స్లీక్ లో మనం వచ్చేటప్పటికే కాంప్రమైజ్ అవ్వాల్సింది ఏంటి, ఒకటి కెమెరాల దగ్గర, ఇంకోటి బ్యాటరీ దగ్గర. సో బ్యాటరీ దగ్గర వీళ్ళైతే కాంప్రమైజ్ కాలేదండి. 5200 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 90 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. 50 watts ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్, 10 watts కి సంబంధించినటువంటి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మీ TWS బడ్స్, మీ వాచెస్ ఇలాంటివన్నీ కూడా మీరు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ఎంత మీరు రఫ్ అండ్ టఫ్ యూజర్ అయినా కానీ ఆల్మోస్ట్ మీకు డే బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. సో సాధ్యమైనంత వరకు వీళ్ళు బ్యాటరీ దగ్గర కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సిలికాన్ కార్బన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బ్యాటరీని యూజ్ చేశారు. అండ్ ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ మీకు ఒక 1 hour టైం తీసుకోవడం జరుగుతుంది. అండ్ మోటోకి సంబంధించినటువంటి టర్బో చార్జర్ ఇన్ ద బాక్స్ లోనే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ Type-C to Type-C ఇచ్చారు చూసారా, అది బాగా అనిపించింది. సో ఒకే అడాప్టర్ మనం మల్టిపుల్ డివైసెస్ అన్నిటికీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ దానికి PD డెలివరీ కూడా ఉంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో దీంట్లో మనకి రేర్ ట్రిపుల్ 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ వచ్చేటప్పటికి సోనీకి సంబంధించినటువంటి లిటియా 828 సెన్సార్ ని మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. పర్వాలేదు, డీటెయిలింగ్ అంతా బానే ఉంది. కాకపోతే డే లైట్ లో, ముఖ్యంగా హార్ష్ లైట్ లో మీరు ఫొటోస్ దిగుతున్నప్పుడు కొంచెం మీకు ఆ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో ఇది మీకు అనిపిస్తుంది. సో అది ఇంకొంచెం బెటర్ ట్యూన్ చేస్తుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. బట్ పర్వాలేదు, డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే పోర్ట్రేట్ లో మీరు క్యాప్చర్ చేసేటువంటి ఫోటోస్, 3.5x లో క్యాప్చర్ చేసేటువంటి ఫోటోస్ అయితే ఫెంటాస్టిక్. అండ్ ఇక మరొక 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కూడా మన ముందు తీసుకొచ్చారు. సో ఇదే మీకు మ్యాక్రో కెమెరా కింద కూడా వర్క్ అవడం జరుగుతుంది. పర్వాలేదు, డీసెంట్ ఎనఫ్ అని నేను అంటాను. ముఖ్యంగా అల్ట్రా వైడ్ యాంగిల్ దగ్గర చాలా కంపెనీస్ అయితే కాంప్రమైజ్ అవుతూ ఉంటుంది. బట్ వీళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా ఇక్కడ కూడా మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ దీంట్లో కొంచెం మనకి సాచురేషన్ లెవెల్స్ తక్కువ, అలాగే ఎక్స్పోజర్ కొంచెం ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. క్వైట్ డీసెంట్. సో అన్నిట్లాగానే అనిపిస్తుంది. బట్ ఇది 50 మెగాపిక్సెల్ కాబట్టి మరింత డీటెయిల్డ్ పిక్చర్స్ అయితే మనం ఇక్కడ క్యాప్చర్ చేసుకోవడంతో పాటు 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా, అది కూడా సోనీకి సంబంధించినటువంటి లిటియా 600 సెన్సార్ అయితే మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. దీంట్లో మీకు వచ్చేటప్పటికి 3.5x దాకా మీకు ఆప్టికల్ గాను, అలాగే 100x దాకా డిజిటల్ లో మీరు జూమ్ చేసి క్యాప్చర్ చేయొచ్చు. ముఖ్యంగా డిజిటల్ లో 100x లో ఫోటోస్ ని క్యాప్చర్ చేసినప్పుడు ఆ డీటెయిలింగ్ ఏదైతే ఉందో, ఆప్టిమైజేషన్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది. నిజంగా ఏదైనా గానీ 100x లో డిజిటల్ జూమ్ లో మనం ఫోటోస్ ని క్యాప్చర్ చేసేటప్పుడు
తర్వాతనేనబ్బా ఏదన్నా గానీ. వాళ్ళు ఎంత బాగా ట్యూన్ చేస్తారంటే అంత బాగా ట్యూన్. ఈ ఇయర్‌లో నాకు బాగా నచ్చినటువంటి కెమెరాస్. సో, దాన్ని బీట్ చేస్తదనుకున్నా గానీ, నాకైతే 100x జూమింగ్‌లో గూడా అదే ఫెంటాస్టిక్ అనిపించింది కంపేర్డ్ టు దీనికన్నా. బట్ ఎనీవే ఆ ఫ్యూచర్ గూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ గూడా వీళ్ళొచ్చేటప్పటికి 50 మెగా పిక్సెల్ సెన్సార్‌ని తీసుకొచ్చారు. ఫీల్డ్ ఆఫ్ వ్యూ గూడా 100 డిగ్రీస్ దాకా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ గూడా లిటియా సెన్సార్‌ని మనకి యూజ్ చేయడం జరిగింది. పర్వాలేదు డీసెంట్ గానే ఉన్నాయి. బట్ ఫ్లాగ్‌షిప్ లెవెల్ గ్రేడ్ కాదనే నా అభిప్రాయం. బట్ వీళ్ళు ఇంకా కెమెరాస్ మీద మరింత బెటర్ గా కాన్సంట్రేట్ చేస్తూ మరింత బెటర్ పిక్చర్స్ ని క్యాప్చర్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ప్రైమరీ సెన్సార్ ద్వారా రెగ్యులర్ గా మీరు క్యాప్చర్ చేసే ఫోటోస్ కి అయితే ఏం ప్రాబ్లం లేదు, కానీ మీరు టెలిఫోటోలో జూమ్ చేసి క్యాప్చర్ చేస్తుంటారు సార్, అలాంటి సందర్భాల్లో మీరు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే 8K 30 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. దీనిలో వింతే ఉందన్నానంటే అది కూడా డాల్బీ విజన్ లో. ఎస్, మీరు వింటుంది నిజమే, డాల్బీ విజన్ లో మీరు 8K 30 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక 4K 60/30 అయితే వెరీ కామన్. అండ్ ఫ్రంట్ కూడా చేయొచ్చు. అండ్ డ్యూయల్ మోడ్ లాంటి ఫీచర్స్ అయితే కనుక మనం వెరీ కామన్ గా చూస్తాం. అండ్ దీంట్లో మీకు ఏ విధమైన ఎక్స్టెండెడ్ కిట్స్ ఇట్లాంటి సపోర్ట్ చేయడం అయితే రాదు. జస్ట్ బేసిక్ లెన్స్ అండ్ బేసిక్ కెమెరా లాగా యూస్ చేసుకోవడం అంతే. ఇక ఏ సిగ్నేచర్ స్టైల్, ఏ మోషన్ క్యాప్చర్, ఏ యాక్షన్ షాట్, అలాగే ఇందులో ఉండేటువంటి పిక్చర్స్ అలాగే వీడియోస్ అన్ని కూడా ప్యాంటోన్ ట్యూన్ చేయడం అయితే జరిగిందంట. సో కలర్స్ ఏవైతే మరింత బెటర్ యాక్యురసీగా మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఇన్ రియాలిటీ వచ్చేటప్పటికి అలా ఎవరికి నచ్చదు. కొంచెం బ్యూటిఫికేషన్ యాడ్ చేస్తేనే ఇంకా బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే మనం సోషల్ రెడీ ఇన్స్టెంట్ ఫోటోస్ కోసం ఎక్కువగా చూస్తుంటాం కదా. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై 6 అండ్ వైఫై 7 కూడా మనకు సపోర్ట్ తీసుకొచ్చారు. బ్లూటూత్ 6.0 తో పాటు 24 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ నా ఏరియాలో ఉన్న స్పీడ్స్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ అయితే చేయొచ్చు. అండ్ దీంతో పాటు మనకి NFC ని కూడా ఇంటిగ్రేట్ ఇచ్చారు. ఐఆర్ బ్లాస్ట్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు శాటిలైట్ కమ్యూనికేషన్ అయితే ఇందులో ఇంటిగ్రేట్ చేయలేదు. ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అండ్ అండర్ డిస్ప్లే ఆప్టికల్ అనుకుంటారేమో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని తీసుకొచ్చారు. అది కూడా పొజిషన్ కూడా పర్వాలేదు, మనకి కొంచెం పైకి ఉన్నట్టు అనిపించింది. ఇంకొంచెం కింద దిగితే బాగుంటుంది. బట్ నన్ను అడిగితే క్వైట్ డీసెంట్ అని అంటాను. ఎందుకంటే మన ఫింగర్ రెస్టింగ్ పొజిషన్ లోనే మనకు తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇక్కడ USB 3.2 తీసుకొచ్చారు. Gen 1 మాత్రమే. సో అప్ టు 10 Mbps దాకా మీరు డేటా ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు. అండ్ దీంతో పాటుగా మనకి ఈ సిమ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో అప్ టు 10 నెంబర్స్ దాకా అట్ ఎ టైం సింగిల్ లైన్ యాక్టివేట్ చేసుకొని మీరైతే ఇంటర్నేషనల్ రూమ్ చేసినా గానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే దీన్ని యూస్ చేసుకోవచ్చు. బట్ మీకు ఇందులో మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. బై ద బై FM అండ్ 3.5 ఆడియో జాక్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఇక ఫైనల్ గా అసలు ఎవరికి స్మార్ట్ ఫోన్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాంటెంట్ క్రియేటర్ లేదా హెవీగా గేమ్స్ ఆడుతుంటారు, మల్టీ టాస్కింగ్ ఎక్కువగా చేస్తుంటారు, ముఖ్యంగా ప్రొడక్టివిటీ కోసం ఎక్కువగా ఫోన్ వాడుతుంటారు, లేదా నాలాగా కంటెంట్ క్రియేటర్ వీడియోస్ ఎక్కువగా షూట్ చేస్తుంటారు, డాల్బీ విజన్ కావాలి, లేదా 8K లో వీడియో రికార్డింగ్ షూట్ చేయాలి, స్టెబిలైజేషన్ మంచిగా ఉండాలి, అండ్ కలర్ ట్యూనింగ్ ఏదైతుందో మంచి ఎఫెక్టివ్ అండ్ ప్రాపర్ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ టు రెగ్యులర్ లైఫ్ స్టైల్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీని వచ్చేటప్పటికే సుమారుగా 75,000 నుంచి 80,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ OnePlus కి గట్టి కాంపిటీషన్ కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. లెట్స్ సీ. అండ్ ముఖ్యంగా ఇందాక నేను చెప్పినటువంటి ఫార్మ్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా స్లిమ్ ఫార్మ్ ఫ్యాక్టర్ లో కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ ఇక్కడ మీరు కొంచెం కొన్ని వాటికైతే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ వీళ్ళ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం డిలే ఉంటే రెగ్యులర్ మొబైల్ ఫోన్స్ తో పోల్చారు అన్నట్లయితే. అండ్ కాల్ రికార్డింగ్ డిఫాల్ట్ గ్యాలరీ ఉంటుంది సార్, అలాంటివి అయితే ఉండదు. సో వీటికి మీరు కాంప్రమైజ్ అవ్వగలను అని అనుకుంటే కనుక సింప్లీ టు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఎనీవే దీన్ని ఇంకొన్ని రోజులు యూజ్ చేసి దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూని మీ ముందు తీసుకుని రావడానికి అయితే ప్రయత్నిస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అండ్ బై ద వే ఈ మొబైల్ ఫోన్ ని ఏ మొబైల్ ఫోన్ తో కంపేర్ చేయమంటారు లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైన తర్వాత కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.